ఈ ఈ డిఫెక్షన్స్ గవర్నమెంట్ కూలిపోతుంది అని టాక్ వచ్చేటప్పుడు తెలంగాణలో ఎప్పుడూ ఒక మాట వస్తుంది, హరీష్ రావు గారు ఏకనాథ్ షిండే అవుతారు అన్నది. దానికి మీ రియాక్షన్ ఏంటి? మీ తెలుగు బాగా ఇంప్రూవ్ అయింది ఉమా గారు. నాకు తెలుగు బాగానే వస్తుందండి, నేను ఇప్పుడు భయపడతాను ఇక్కడ మాట్లాడడానికి, లేకపోతే బాగానే మాట్లాడతానులేండి. అయితే ఉమా గారు ఇట్లాంటి క్వశ్చన్ కొన్ని వందల సార్లు ఆన్సర్ చేశాను. నేను పదవి కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై క్యారెక్టర్ ఫర్ ఎ పోస్ట్. ఎందుకంటే పదవి రావచ్చు, పదవి పోవచ్చు, పోయిన వ్యక్తిత్వం మనిషి జీవితంలో పొందలేడు. క్యారెక్టర్కు వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. ఏదైనా పార్టీ నిర్ణయానికి కేసీఆర్కు లోబడే హరీష్ రావు ఉంటాడు తప్ప హీ విల్ నెవర్ బికమ్ ఏక్నాథ్ షిండే ఆర్ ఎనీథింగ్ ఎల్స్. హరీష్ రావు గారు నమస్కారం. యూసుఫ్ బాబు, ప్రజాపూరు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గాలు ప్రజా సంఘాల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది, చర్చలు జరుగుతున్నాయి. మాస్కులలో కూడా అక్కడక్కడ చర్చలు నడుస్తున్నాయి. మరి చర్చలలో నాకు తెలియదు, నిన్న ఫ్రైడే నేను మాస్క్ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కాబోతుంది, దాని ప్లేస్లో బీజేపీ వస్తుంది, అయితే రాష్ట్రంలో ఇబ్బందులు వస్తాయనే దాని మీద ప్రజల్లో చర్చ నడుస్తుంది. మీ దృష్టికి వచ్చిందా? వస్తే మీరు అంటే ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఇక్కడ అవసరం అనే ఒక ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లా లేదు ఉన్నా కూడా. యూసుఫ్ బాబు గారు, యువర్ క్వశ్చన్ ఇస్ ఎ వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఎ గుడ్ క్వశ్చన్. ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీ వస్తే మైనార్టీలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి. రావద్దంటే ఏం చేయాలి మరి? ఆ మైనార్టీలు అందరూ ఒకటై ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ. ఆల్ మైనార్టీస్ షుడ్ థింక్. మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటేనే ఆ స్పేస్ ఇంకొక జాతీయ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకోవద్దంటే ఇలా ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వారా మీరు అన్నటువంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలో రాకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలవము, మతతత్వ శక్తులతో మేము కలవము, మేము సెక్యులర్గా ఉంటామనేది మా పార్టీ ముందు నుంచి చెప్తూ వచ్చింది, ఆచరిస్తూ వచ్చింది, భవిష్యత్తులో కూడా ఆచరిస్తాం. అందువల్ల దట్స్ వై ఐ అపీల్, అవి మేరా స్పీచ్ మేము బోలా. అందువల్ల మీరు దయచేసి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ ఏంటంటే జాతీయ స్థాయిలో చూపించి ఆటోమేటిక్గా మాకు మైనార్టీ ఓట్లు పట్టే అని ఒక ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ ఇంకొక ఇంపార్टेंट विषय मैं और एक बात भी बोलना चाह रहा हूँ, बहुत सारे जगहों में कांग्रेस पार्टी थर्ड प्लेस में है और जहां पर कांग्रेस पार्टी थर्ड प्लेस में है, आप कांग्रेस को वोट डालने में बीजेपी को फायदा पहुंच सकता है. अब देखिए मेदक है, सिकंदराबाद है, एग्जाम्पल बोल रहा हूं, ऐसा बहुत सारे सीट है. अब सिकंदराबाद में दानम नागेंद्र थर्ड प्लेस में है. आप माइनॉरिटीज दानम नागेंद्र को वोट डालने में किसका फायदा हो सकता? बीजेपी का फायदा हो सकता. वहां पर नंबर 1 में बीआरएस है. अगर से आप बीआरएस को डाले तो एक सेक्युलर पार्टी जीत जाएगा, बीजेपी को हम हरा सकते हैं. जैसा मेदक है वहां बीआरएस नंबर 1 में है, आप वहां कांग्रेस तो थर्ड प्लेस में है, वहां वोट डालने में फायदा बीजेपी को पहुंच सकता. आप लोग सोचना चाहिए, पार्लियामेंट सीट वाइज सोचना चाहिए. सेक्युलर पार्टी को जिताने के लिए आपस में कौन सा फाइट किसके पार्टी में बीच में हो रहा है, नहीं तो बीजेपी को रुकाना है, बीजेपी से टकरा लेना है, कौन सा पार्टी ले सकता है. आप लोग सोच के पार्लियामेंट वाइज सोच के भी आपका निर्णय होना चाहिए. సార్, నేను హిందీ మిలాప్, నా పేరు వికాస్ జగతాబ్. ఇప్పుడే మీరు చెప్పారు సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో, రీజనల్ పార్టీ నుండి ప్రధానమంత్రి అవుతారు. బీజేపీ కూడా అదే చెప్పేది, మీరు ఒక బలమైన ప్రభుత్వం కావాలంటే మోదీకి ఓటు వేయాలి, లేకపోతే సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి, నేను ప్రధానమంత్రి అవుతా అని మన దేశ అభివృద్ధికి ఆటంకాలు కలుగుస్తారు. అందుకే ప్రధానమంత్రి కోసం మోదీ గారే అవసరం అని చెప్తున్నారు. వికాస్ గారు, ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడలేదా? ఆ ప్రభుత్వాల్లో ఈ దేశం ఏమైనా దెబ్బతిన్నదా? దేశాన్ని కాపాడలేదా వాళ్ళు? మోడీ గారు ఏం కాపాడిండ్రు బాబు? పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, రూపాయి విలువ పడిపోయింది, సిపాయి విలువ పడిపోయింది. ఏమిచ్చిండ్రు మీరు? అంత బలమైన ప్రభుత్వం మరి మోడీ గారి ప్రభుత్వం ఉంటే వాట్ ఈస్ దట్ పీపుల్ గాట్? ప్రజలకేమొచ్చింది? ప్రజలకు మీ 10 ఏళ్ల బలమైన ప్రభుత్వంలో ఏ వర్గం బాగుపడ్డది? ఇవాళ ప్రపంచంలో రేటింగ్లో చూస్తే పేదరికంలో ఇండియా అట్టడుగున ఉన్నది, ఆకలిలో అట్టడుగున ఉంది,
రూపాయి విలువ మీరు ఎక్కినాడు 60 రూపాయలు ఉంటే ఇలా 83 రూపాయలకు పడిపోయింది. డే బై డే ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. ఆహార ధాన్యాల దిగుమతి పెరిగింది. నూనె ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ, మంచి నూనె, వంట నూనె ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మీరు ఎక్కడ ప్రగతి సాధించారు? నిరుద్యోగం పెరిగింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీరు ఇంత బలమైన ప్రభుత్వమే కదా, ఏవి 20 కోట్ల ఉద్యోగాలు? మేక్ ఇన్ ఇండియా అన్నారు. వాట్ హ్యాపెన్ టు మేక్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మేక్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ 10 years? యు ఆర్ సచ్ ఎ స్ట్రాంగ్ పర్సన్, దెన్ వాట్ హ్యాపెన్ టు మేక్ ఇన్ ఇండియా? హరీష్ గారు నమస్తే అండి. నా పేరు పద్మరాజు, నవ తెలంగాణ. సార్, మీరు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి చెప్పారు, రేవంత్ గారు 6 గ్యారెంటీ గురించి. అయితే మీ మొదటి 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో 2 కీలకమైన అంశాలను బీఆర్ఎస్ విస్మరించినటువంటిది అంశం. ఒకటి, దళితులకు 3 ఎకరాల భూమి, అంటే అది వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడి ఉంటుంది. రెండవది నిరుద్యోగ భృతి. ఈ రెండింటిని కూడా అమలు చేయలేకపోయినటువంటిది ఒక విమర్శ. రెండో ప్రశ్న, ఇప్పుడు మామూలుగా కేసీఆర్ వాణి చెప్తే స్పందన బాగా వస్తుంది, ఆయన బయటికి వెళ్ళిన తర్వాత విపరీతమైన మార్పులు వస్తాయని చెప్తున్నారు. అలాంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నారు, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఒక ఎమ్మెల్యేగా? థ్యాంక్ యూ వికాస్. ఈ 2 క్వశ్చన్లు గతంలో ఆన్సర్ చేశాం వికాస్. సో మొదటిది, మేము 2 గ్యారెంటీలు అమలు చేయలేదు అన్నారు. ఓకే, మేము చెప్పిన దాంట్లో 80% అమలు చేశాం. 1, 2 మేము చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ 6 చెప్పి 5 చేయలే కదా బైసాబ్. ఇప్పుడు నేను 5 ఏమేం చేయలేదో కూడా మీకు చెప్పాను. దట్టు 100 రోజుల్లో చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు మీరు. నంబర్ 1. నంబర్ 2, మొదటి సంతకం అన్నారు, అసెంబ్లీలో చట్టబద్ధత అన్నారు. పోనీ డబ్బులు ఖర్చు పెట్టడానికి అవసరం లేని ప్రజల్ని రోజు కలిసే ప్రజాపాలన కూడా చేయలే కదా మీరు. రెండో పాయింట్ నేను చెప్పాలనుకున్నది, మేము మేనిఫెస్టోలో చెప్పకపోయినా, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా చాలా చేశాం. వేర్ వీ ఫెల్ట్ దట్ పీపుల్ ఆర్ నీడెడ్ అండ్ ప్రజలకు ఇది అవసరం అనుకున్నటువంటి మేజర్ ఇష్యూస్ లైక్ రైతు బంధు. 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు ఇచ్చిన రైతు బంధు, ఇట్ ఈస్ నాట్ ఎ పోల్ ప్రామిస్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలక్షన్ ప్రామిస్. 72,000 కోట్లు, అంత పెద్ద పథకం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేశాం. లైక్ కళ్యాణ లక్ష్మి, 13 లక్షల మందికి 11,000 కోట్ల రూపాయలతో ఇచ్చిన కళ్యాణ లక్ష్మి మేము ఎలక్షన్ టైంలో ప్రజలకు మా మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా వీ హ్యావ్ డన్ దట్. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టు ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది. మీరు పెట్టినవి కూడా చేయట్లేదు అనేటువంటిది మేము చెప్పడం. నంబర్ 1. సెకండ్ క్వశ్చన్, అసెంబ్లీకి సంబంధించి తప్పకుండా ఆయన వస్తారు. ఆయనకు అనారోగ్యం వల్ల రాలేదు, ఇప్పుడే బాగైనారు, ఆల్రెడీ రోడ్ షో స్టార్ట్ చేసినారు. డెఫినెట్లీ హీ విల్ కమ్. మేము అసెంబ్లీలో ఈ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా వారు మంచి నిర్ణయాత్మకమైన అద్భుతమైన రోల్ వారు ప్లే చేస్తారు, మీరు అందరూ చూస్తారు. సార్ నమస్తే, నా పేరు భూమేష్, ఆంధ్రప్రభ. సార్, విశాలమైన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక చిన్న పార్ట్. దానికి ఉన్న 85 పిఆర్లలో 3 పిఆర్లు కుంగిపోయాయి. ఈ 3 పిఆర్లు అక్టోబర్ 21న కుంగిపోతే ఇప్పటి వరకు దాని పునరుద్ధరణ జరగకపోవడంతో మరో నెల రోజుల్లో వర్షాలు వస్తాయి. ఆ నీరంతా సముద్ర గర్భంలో చేరే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మీరు స్పందన ఏంటి? భూమేష్ గారు, నేను అసెంబ్లీలో కూడా దీని మీద డిస్కస్ చేసిన, బయట కేసీఆర్ గారు కూడా చెప్పారు. నిజానికి కేవలం మా మీద బురద జల్లాలనే ఒకే ఒక దుగ్ధతో ఆలస్యం చేస్తూ ఉన్నారు. వర్కింగ్ పీరియడ్ పోయింది. అప్పుడేమో మేము ఎలక్షన్ జోన్లో ఉన్నాం, మేము అప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. వీఆర్ అండర్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్. నిజంగా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చుంటే ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసిన 1వ రోజు 2వ రోజు ఆయన అక్కడికి వెళ్ళి దాని మీద పని ప్రారంభించుండేవాడు. కానీ ఈరోజు ఏమైతుంది, 6 months వర్కింగ్ పీరియడ్. గోదావరిలో ఇప్పుడు 6 నెలలు ఇది మంచి వర్కింగ్ పీరియడ్. ఈ 6 నెలల విలువైన సమయాన్ని ప్రభుత్వం వృధా చేసింది. రాజకీయంగా మమ్మల్ని ఏదైనా బదనాం చేయాలంటే దెర్ ఆర్ మెనీ ఫోరమ్స్, దెర్ ఆర్ మెనీ ఏరియాస్ యూ కెన్ ఫైట్ విత్ అస్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఇలా లక్షల మంది రైతుల ప్రయోజనాలు, కోట్ల మంది ప్రజల త్రాగునీటి ప్రయోజనాలని ఫనంగా పెట్టి దాన్ని పక్కకు పెట్టడం అనేది ఇది రాజకీయంగా దుర్మార్గం. ఇది ప్రభుత్వం చేయకూడనటువంటి పని. అంటే ఇలా కేవలం మమ్మల్ని బదనాం చేయాలని రేవంత్ రెడ్డి గారు కొన్ని లక్షల మంది రైతుల ప్రజల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. నిజంగా ఆయన చేయాలనుకుంటే, ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ జూలైలో మనం మోటార్లు నడిపే విధంగా దాన్ని తెచ్చుకోవాల్సిన అవకాశం ఉండేది. ఎన్డీఎస్ఏ పేరు మీద పెట్టి రిపోర్ట్ వచ్చినాక చేస్తాము అంటున్నారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పోలవరం అనే జాతీయ ప్రాజెక్టు కట్టింది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళే కట్టిండ్రు. ఇదే ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ ఇస్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ సిడబ్ల్యూసీ.
ఆ కేంద్ర ప్రభుత్వం కడుతున్న పోలవరం డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకుపోయి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళైనా ఇప్పటికీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలే బైసాబ్. మరి అది మీరే కట్టిండ్రు, ఆడెందుకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాదు 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా అంటే వాళ్ళ శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడనేమో హడావిడిగా 5 రోజుల్లో ఇచ్చిండ్రు అప్పుడు ఒకటి, బికాజ్ ఎలక్షన్స్ ఆర్ దేర్ టు డిఫేమ్ విత్ ఇన్ 5 days దే హ్యావ్ గివెన్ ద రిపోర్ట్. అక్కడ 5 ఏళ్ళైనా రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ ఎన్డీఎస్ఏకున్న శాంటిటీ ఏంటి? ఇలా మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మన ఇంజనీర్లు ఉన్నారు. దాన్ని రెక్టిఫై చేసి వర్షాకాలంలో నీళ్లు పంపు చేస్తే మనకు మేలు అవుతుంది. ఇప్పుడు మల్లన్న సాగర్లో నీళ్లు ఉన్నాయి బైసాబ్, అర్జెంటుగా ఇవాళ ఈ ప్రభుత్వం హడావిడిగా పైప్ లైన్ వేసి హైదరాబాద్ నీళ్లు తెస్తున్నది. మల్లన్న సాగరే లేకపోతే, కాళేశ్వరమే కట్టకపోతే ఇవాళ హైదరాబాద్కి నీళ్ళు వచ్చినా? ఇవాళ నీళ్లు తెచ్చుకుంటున్నావు కదా నువ్వు, పైకి మమ్మల్ని విమర్శిస్తున్నావు, కానీ అదే ఇవాళ హైదరాబాద్కు జీవనధార అవుతుంది.